COVID-19 కారణంగా విద్యకు దూరమైన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు శుభవార్త. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ శ్రీ ఎంవి శేషగిరిబాబు గారు మరియు జిల్లా ఎస్పీ శ్రీ భాస్కర్ భూషణ్ గారి సూచనల మేరకు 8, 9వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు రెమెడియల్ తరగతులను జిల్లా విద్యాశాఖాధికారి మరియు డిపిసి సమగ్ర శిక్ష శ్రీ ఎం జనార్దనాచార్యులు మరియు ఏపీసీ సమగ్ర శిక్ష డాక్టర్ వి బ్రహ్మానందరెడ్డి గార్ల పర్యవేక్షణలో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు 9వ తరగతి మరియు ప్రతిరోజు సాయంత్రం 3 గంటల నుండి 4 గంటల వరకు 8వ తరగతికి సంబంధించిన భౌతిక రసాయన శాస్త్రములలో పాఠ్యాంశాలు ప్రసారమగును. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగపరచుకోగలరు. వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ బై ఏపీ గవర్నమెంట్ ఇన్ నెల్లూరు డిస్ట్రిక్ట్. మై నేమ్ ఈజ్ వివి రమణయ్య, చిలకంపాడు ఎంపీపీ స్కూల్, వెంకటగిరి మండల్. ఈరోజు మనము 8వ తరగతిలో ఒక పాఠం గురించి బోధించుకుంటాం ఫిజికల్ సైన్స్లో. ఈ టాపిక్ గురించి మనం చెప్పుకునే ముందు మీరందరూ కూడా సినిమాలు బాగా చూస్తుంటారు. అపరిచితుడు అనే సినిమాని కానీ మనం గమనించినట్లయితే అపరిచితుల్లో హీరో చెల్లెలు చిన్నతనంలో స్కూలుకు పోయి వచ్చేటప్పుడు ఒక కరెంటు వైరు నీళ్ళల్లో పడి ఉంటుంది. ఆ బండిలో వచ్చేటప్పుడు ఏమవుతుందంటే పాప బండిలో నుంచి నీళ్ళలో పడిపోతుంది. నీళ్ళలో పడిన వెంటనే చనిపోతుంది పాప. దీనికి కారణం ఏమైంటుందో ఒకసారి ఊహించండి. అదేవిధంగా మన పెద్దలు తడి చేతులతో కరెంటు స్విచ్లను తాకొద్దంటారు. ఎందుకు? ఎల్డర్స్ సేస్ డు నాట్ టచ్ ద ఎలక్ట్రిక్ స్విచెస్ విత్ వెట్ హ్యాండ్స్. వై? ఎందుకని? వర్షాకాలంలో మనం బాగా పరిశీలించినట్లయితే గోడలు బాగా నెమ్మెక్కి స్విచ్లు పట్టుకున్నప్పుడు కూడా మనకు షాక్ ఇస్తాయి. ఎందుకు? దీనికి వీటన్నిటిలో కూడా తడి అనేది మనం కానీ గమనించినట్లయితే నీరు అంటే ద్రవాలలో విద్యుత్ ప్రవహిస్తుందా అనే దాని గురించి మనం ఆలోచించాలి ఒక్కసారిగా. ద్రవాలలో విద్యుత్ ప్రవహిస్తుందా అనే దాని గురించి ఆలోచించినట్లయితే మనం ఈరోజు మనం చెప్పుకునే పాఠం కూడా ద్రవాలపై విద్యుత్ వాహకత. ద్రవాల విద్యుత్ వాహకత, ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆఫ్ లిక్విడ్స్. అంటే మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఉదాహరణలో ద్రవాల గుండా కూడా విద్యుత్ ప్రవహిస్తున్నదా అనే దాని గురించి మనం ఇప్పుడు ఈ పాఠాన్ని చెప్పుకోబోతున్నాం. అయితే మనము అన్ని లోహాలు దాదాపు కాపర్, అల్యూమినియం లాంటి లోహాలను పరిశీలించినట్లయితే వాటి గుండా విద్యుత్ ప్రవహిస్తుంది అని మనము తెలుసుకున్నాం. జనరలీ సమ్ మెటల్స్ లైక్ కాపర్, అల్యూమినియం ఆర్ అలౌ ఎలక్ట్రికల్ కరెంట్ టు పాసెస్ త్రూ దెమ్. అయితే కొన్ని ఇంకా ఏమన్నా విద్యుత్ ఇంకా ఏమన్నా పదార్థాలు మనకు విద్యుత్తును ప్రవహింపచేస్తాయా అనే దాని గురించి తెలుసుకోవాలంటే మనం ఇప్పుడు ఒక యాక్టివిటీ చేస్తాం. ఆ యాక్టివిటీ కోసంగా మనము ఒక సెల్, హెచ్బి సెల్ అనేది ఒకటి తీసుకుంటున్నాం. కీ అనేదాన్ని ఒకటాన్ని తీసుకుంటున్నాం. బల్బు తీసుకుంటున్నాం. వైర్లు తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఏంటంటే
డ్రై సెల్, కనెక్టింగ్ వైర్స్, బల్బ్, ఈ విధంగా మనం వలయాన్ని ఏర్పరచుకుంటున్నాం. చూడండి, ఇప్పుడు వలయాన్ని ఇక్కడ ఏర్పరచుకున్నాం. ఈ విధంగా మనం వలయాన్ని ఏర్పరచుకున్న తర్వాత చూడండి, బల్బు వెలిగిందా లేదా? బల్బు వెలిగింది. ఇప్పుడు ఈ వలయములో కీకి బదులుగా మనం జడ పిన్నును ఉపయోగిస్తాం. జడ పిన్ను ఉపయోగించినప్పుడు విద్యుత్ ప్రవహించిందా లేదా పరిశీలించండి. జడ పిన్నుకు కూడా విద్యుత్తు ప్రవహించింది. వీటన్నిటిని మనం ఒక టేబుల్ రూపంలో రాసుకుంటాం. క్రమ సంఖ్య, సీరియల్ నెంబర్, వస్తువు, ఆబ్జెక్ట్, పదార్థం, మెటీరియల్, బల్బు వెలిగినది లేదు. బల్బ్ గ్లో, yes or no. Good conductors, bad conductors. విద్యుత్ వాహకం, అవును కాదు. ఈ విధంగా మనము ఈ ప్రయోగంలో వేరు మెటీరియల్స్ను ఉపయోగించినప్పుడు అక్కడ బల్బు వెలుగుతుందా లేదా అని పరిశీలించి పట్టికలో నమోదు చేసుకోవాలి. మొదట మనము కీ కోసంగా మనం ఉపయోగించిన పదార్థం వచ్చి సేఫ్టీ పిన్ను. ఈ సేఫ్టీ పిన్ను పదార్థం వచ్చి ఇనుము. బల్బు వెలిగింది కదా, కాబట్టి వెలిగినది. బల్బు వెలిగినట్లయితే అది విద్యుత్ వాహకం. అట్లాగే రెండవసారి మనం జడపిన్ను తీసుకున్నాం. హెయిర్ పిన్, ఇది కూడా ఇనుము. ఇప్పుడు బల్బు వెలిగినది. ఇది కూడా విద్యుత్ వాహకం, అంటే గుడ్ కండక్టర్. అట్లాగే ఈసారి ఈ పిన్నులో, ఈ కీలో మనము ఒక ప్లాస్టిక్ పదార్థాన్ని ఉంచుతాం. చూడండి, బల్బు వెలిగిందా? లేదు. సో మూడవది కనుక మనము క్యాప్ తీసుకున్నాం. ఇది ప్లాస్టిక్.
బల్బు వెలగలేదు. కాబట్టి ఇది విద్యుత్ వాహకం కాదు. నెక్స్ట్ ఇప్పుడు క్యాప్ను తొలగించేసి మనం రబ్బర్ను ఉపయోగిస్తున్నాం. ఈ రబ్బర్ను మనం ఇక్కడ కానీ ఆనించినట్లయితే బల్బు వెలిగిందా లేదా? వెలగలేదు. ఇది ఎరైజర్. రబ్బర్ పదార్థం వచ్చి రబ్బరు. బల్బు వెలగలేదు కాబట్టి ఇది విద్యుత్ వాహకం కాదు, అంటే బ్యాడ్ కండక్టర్. నెక్స్ట్ తర్వాత వచ్చి మనం ఇప్పుడు పెన్సిల్ యొక్క నిప్పు తీసుకుందాం. పెన్సిల్ ముక్క తీసుకొని ఈ కీ స్థానంలో ఉంచుదాం. చూడండి, మనం ఇప్పుడు కీ స్థానంలో పెన్సిల్ యొక్క నిప్పును ఉపయోగించాం. పెన్సిల్ మొన ఇది ఉపయోగించినప్పుడు బల్బు వెలిగింది. ఇది పదార్థం వచ్చి గ్రాఫైట్. వెలిగింది కాబట్టి ఇది గుడ్ కండక్టర్, విద్యుత్ వాహకం. ఈసారి మనం మెగ్నీషియం తీగను తీసుకున్నాం. ఈ మెగ్నీషియం తీగను కీ స్థానంలో ఉంచినప్పుడు బల్బు వెలుగుతుందా లేదా గమనిస్తాం. చూడండి, బల్బు వెలిగిందా లేదా? కాబట్టి వెలిగింది. పదార్థం వచ్చి మెగ్నీషియం. వెలిగింది కాబట్టి ఇది మంచి విద్యుత్ వాహకము, గుడ్ కండక్టర్. ఇప్పుడు మనం ఈ పట్టికను కనుక మనం పరిశీలించినట్లయితే ఈ పట్టికలో కొన్ని పదార్థాలు బల్బును వెలిగించినాయి, అవి విద్యుత్ వాహకాలు అని చెప్పుకున్నాం. అవేమైతే ఒకసారి చూస్తాం. పిన్ను, జడ పిన్ను, పెన్సిల్ నిబ్బు, మెగ్నీషియం తీగ. ఇవి ఈ పదార్థాలన్నీ కూడా బల్బును వెలిగించాయి కాబట్టి విద్యుత్ వాహకాలు. అంటే విద్యుత్ వాహకము అంటే కొన్ని పదార్థాలు తమ గుండా విద్యుత్తును పంపి, అంటే సులభంగా పంపించే పదార్థాలు. ఏ పదార్థాల గుండా విద్యుత్ సులభంగా ప్రయాణిస్తుందో వాటిని మనం ఏమని పిలుస్తామంటే గుడ్ కండక్టర్స్ అని పిలుస్తాం. ఏ పదార్థాల గుండా అయితే విద్యుత్తు ప్రవహించదో ఆ పదార్థాలను మనం బ్యాడ్ కండక్టర్స్, అంటే విద్యుత్ బంధకము అని పిలుస్తాం. అవేమైతే ఒకసారి చూస్తున్నాం. ఇక్కడ చూడండి, క్యాప్ విద్యుత్ వాహకం కాదు. అట్లాగే ఎరైజర్ విద్యుత్ వాహకం కాదు. ఇవి రెండు మనకు బంధకాలు. ఒకసారి మనం చెప్పుకున్నట్లయితే ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ వల్ల మనం ఏం తెలుసుకున్నాము అని అంటే వీ కెన్ కంక్లూడ్ దట్ some materials allow the electric current passes through them, so they are called good conductors. Some materials do not allow the electric current to passes through them,
దే ఆర్ కాల్డ్ బ్యాడ్ కండక్టర్స్. సో ఇది మనం ఈ యొక్క కృత్యం ద్వారా తెలుసుకున్నటువంటి విషయం. అయితే విద్యుత్ ప్రవాహం అనేది విద్యుత్ వాహకత అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇది పదార్థం యొక్క లక్షణం. ఏ పదార్థం తీసుకుంటే ఆ పదార్థాన్ని బట్టి విద్యుత్ వాహకత అనేది కూడా మారుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఉదాహరణకు తీసుకున్నట్లయితే కరెంటు కాపర్ వైర్లో ప్రవహించినంత విధంగా అల్యూమినియంలో ప్రవహించదు, అల్యూమినియంలో ప్రవహించిన విధంగా ఇనుములో ప్రవహించదు. అంటే ఒక్కొక్క పదార్థానికి విద్యుత్ ప్రవహించే లక్షణం అనేది మారిపోతూ ఉంటుంది. కాబట్టి విద్యుత్ వాహకత అనేది ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనేది పదార్థం యొక్క ఒక ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు దాకా మనం ఈ పదార్థాలు చెప్పుకున్నాం కదా, ఇవన్నిటిని మనం పరిశీలిస్తాం. పిన్ను, జడ పిన్ను, క్యాపు, ఎరైజరు, పెన్సిలు, మెగ్నీషియం తీగ, ఇవన్నీ కూడా ఆల్ దీస్ ఆర్ సాలిడ్స్. ఇవన్నీ ఘన పదార్థాలే. వాట్ అబౌట్ లిక్విడ్స్? ద్రవ పదార్థాల సంగతి ఏమిటి? లెట్ us do the another యాక్టివిటీ. ఈ యాక్టివిటీ ద్వారా మనము ద్రవాల యొక్క విద్యుత్ వాహకతను పరిశీలించబోతున్నాం. ఎలక్ట్రిక్ కండక్టివిటీ ఆఫ్ లిక్విడ్స్. ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆఫ్ లిక్విడ్స్. దీనికి కావలసినటువంటి పరికరాలు, ఎక్విప్మెంట్స్ ఏమేమి అవుతాయి, ఏమేమి మెటీరియల్స్ అవసరం అవుతాయి అంటే మనకు ఒక సెల్ కావాలి. సెల్లు, ఒక ఎల్ఈడి బల్బు, నెక్స్ట్ ఏంటంటే టెస్టర్ ఒకదాన్ని తయారు చేసుకోవాలి. ఇంకా ద్రవ పదార్థాలు తీసుకునేదానికి వీలుగా బాటిల్స్ యొక్క క్యాప్లు తీసుకోవాలి. ఇప్పుడు మనము వీటన్నిటినీ కూడా వైర్లతో కనెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా కనెక్ట్ చేసుకోవాలి. ఒకసారి చూడండి. ఇది సెల్లు, ఇవి వచ్చి క్యాప్సు, ఇది వచ్చి ఎల్ఈడి బల్బు, ఇవి వచ్చి వైర్లు. ఇప్పుడు 2 పిన్నులు తీసుకునేసేసి ఈ 2 పిన్నులను మనము ఒక పేపర్ ప్లేట్ మీద గుచ్చుకోవాలి. గుచ్చినప్పుడు ఇక్కడ ఎలక్ట్రిక్ బల్బు వెలగకూడదు. చూడండి, ఎలక్ట్రికల్ బల్బు వెలగలేదు. అదే ఇప్పుడు మనం పిన్నులు కన్నా ప్రెస్ చేసినట్లయితే, ఒకదానికొకటి ఇట్లా ప్రెస్ చేసినట్లయితే బల్బు వెలుగుతుంది. తర్వాత ఈ పిన్నులు మనం రిలీజ్ చేసేసామనుకోండి, అంటే కలపకుండా రిలీజ్ చేసేసామనుకోండి, బల్బు వెలగదు. అంటే ఇప్పుడు మనకు ద్రవాలను పరిశీలించడానికి కావలసినటువంటి టెస్టర్ రెడీ అయిపోయింది. ఈ టెస్టర్ ద్వారా మనం ద్రవాల యొక్క విద్యుత్ వాహకతను మనం కనుక్కుంటున్నాం. ఇప్పుడు సపోజ్ ఒక ద్రవం తీసుకుంటున్నాం. ఇది స్వేదన జలం. ఈ స్వేదన జలంలో మనం తయారు చేసినటువంటి ఈ టెస్టర్ను ఉంచుతాం.
చూడండి, పిన్నులు చాలా స్మాల్ డిస్టెన్స్, వెరీ స్మాల్ డిస్టెన్స్లో ఉండాలి. డిస్టెన్స్ 2 మిల్లీమీటర్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు. దాదాపుగా ఇది 2 మిల్లీమీటర్స్ ఉండేటట్టు ఈ టెస్ట్ తయారు చేసుకోవాలి. బల్బు వెలిగిందా? వెలగలేదు. చూసారా, బల్బు అక్కడ మనకు వెలగలేదు. వీటన్నిటిని మనం ఒక పట్టికలో నమోదు చేసుకోవాలి. ఆ పట్టికను ఇప్పుడు రాస్తున్నాం. చూడండి, క్రమ సంఖ్య, లిక్విడ్, ఎల్ఈడి, గ్లో, ఎస్ ఆర్ నో. గుడ్ కండక్టర్స్, బ్యాడ్ కండక్టర్స్. విద్యుత్ వాహకం, బంధకం. బల్బు వెలిగింది, లేదు. ఇది వచ్చి ద్రవం. మనం ఇప్పుడు డిస్టిల్డ్ వాటర్ తీసుకున్నాం, స్వేదన జలం. స్వేదన జలం తీసుకున్నప్పుడు బల్బు వెలగలేదని మీరందరూ గమనించారు. కాబట్టి వెలగలేదు. కాబట్టి ఇది వెలగలేదు కాబట్టి బంధకం, అంటే విద్యుత్ వాహకం కాదు. నెక్స్ట్ ఇప్పుడు ఈ డిస్టిల్డ్ వాటర్ బదులుగా మామూలు వాటర్ తీసుకుందాం. చూడండి, మామూలు వాటర్ తీసుకుంటున్నాను. మామూలు వాటర్లో ఈ టెస్టర్ని ఉంచుతున్నాను. మామూలు వాటర్లో ఉంచినప్పుడు బల్బు వెలిగిందా లేదా? బల్బు వెలిగింది. అంటే త్రాగునీరు. వెలిగింది కాబట్టి ఇది గుడ్ కండక్టర్, విద్యుత్ వాహకం. నెక్స్ట్ మనం మంచినీటి బదులుగా ఈసారి వంట నూనె తీసుకుంటున్నాం. చూడండి, బల్బు వెలగలేదు ఇప్పుడు ప్రస్తుతానికి టెస్టర్కి. వంట నూనెలో పెట్టినప్పుడు చూడండి, బల్బు వెలిగిందా? బల్బు వెలిగిందా? లేదు. వంట నూనె వెలగలేదు కాబట్టి ఇది విద్యుత్ వాహకం కాదు. విద్యుత్ వాహకము కాదు. అట్లాగే ఈసారి వంట నూనెకు బదులుగా ఈసారి కొబ్బరి నూనె తీసుకుంటున్నాం. కొబ్బరి నూనె తీసుకుంటున్నాం. చూడండి, కొబ్బరి నూనెలో మనం టెస్టర్ని ఉంచుతాం. బల్బు వెలిగిందా? వెలగలేదు. చూడండి, బల్బు వెలగలేదు. సో కొబ్బరి నూనె వెలగలేదు. విద్యుత్ వాహకం కాదు. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు పాలు తీసుకుంటున్నాం. పాలల్లో టెస్టర్ని ఉంచుతాం. చూడండి, బల్బు వెలిగిందా? వెలగలేదు. పాలు వెలగలేదు. విద్యుత్ వాహకం కాదు. అదేవిధంగా ఇప్పుడు మనము నిమ్మరసాన్ని తీసుకుంటున్నాం.
నిమ్మరసంలో టెస్టర్ ఉంచినప్పుడు బల్బు వెలుగుతుందా లేదా చూడండి. బల్బు వెలిగిందా లేదా? వెలిగింది. నిమ్మరసం వెలిగింది. విద్యుత్ వాహకం అంటే ఇది గుడ్ కండక్టర్. సో the above activity conclude that some liquids, water, lemon juice, these liquids are allow the electric current passes through them, though these are called good conductors of liquids. అంటే ఏ ద్రవ పదార్థాలైతే తన గుండా విద్యుత్తును ప్రవహింపచేస్తాయో అవి మంచి విద్యుత్ వాహకాలు. అట్లాగే ఇప్పుడు స్వేదన జలం తీసుకున్నాం, వంట నూనె తీసుకున్నాం, కొబ్బరి నూనె తీసుకున్నాం, పాలు తీసుకున్నాం. వీటిలో విద్యుత్ ప్రవహించలేదు కాబట్టి ఇవి బంధకాలు అని పిలుస్తాం వాటిని. కాబట్టి సమ్ మెటీరియల్స్ డు నాట్ అలౌ ద ఎలక్ట్రిక్ కరెంట్ పాసెస్ త్రూ దెమ్, దే ఆర్ కాల్డ్ బ్యాడ్ కండక్టర్స్. సో ఇప్పుడు మనము ఈ యొక్క యాక్టివిటీ ద్వారా కొన్ని ద్రవాలలో విద్యుత్ ప్రవహిస్తుంది, కొన్ని ద్రవాలలో విద్యుత్ ప్రవహించదు అని తెలుసుకున్నాం. అయితే మనం ఇక్కడ ద్రవాలు తమ గుండా విద్యుత్తు కొన్ని సందర్భాల్లో కొన్ని మినరల్స్ కన్నా కలిపినట్లయితే కొన్ని ద్రవాలు విద్యుత్ వాహకంగా మారతాయా అనే దాని గురించి కూడా మనం ఒక యాక్టివిటీ చేసుకుంటాం ఇప్పుడు. అయితే ఇక్కడ మనం చెప్పింది ఏంటంటే స్వేదన జలం అని చెప్పాం. ఈ స్వేదన జలము విద్యుత్ వాహకం కాదు, అంటే ఎలక్ట్రిక్ కరెంటును తన గుండా పంపించడానికి విద్యుత్తును పంపించడానికి తగినటువంటి అయాన్స్ దాంట్లో ఉండవు. అయితే ఇలాంటి డిస్టిల్ వాటర్ని కూడా మనము కండక్టర్గా మార్చాలంటే అందుకు కొన్ని యాక్టివిటీస్ చేసి కండక్టర్గా మారదా అనే దాని గురించి ఇప్పుడు చర్చిస్తాం. ఇప్పుడు ఆ యాక్టివిటీని చూస్తాం. స్వేదన జలం అనేది తన గుండా విద్యుత్తును పంపలేదు, అంటే దాని గుండా విద్యుత్ పోవడానికి అనువైనటువంటి వాహకాలు లేవు. అయితే ఇలాంటి స్వేదన జలము గుండా కూడా మనము విద్యుత్తును పంపగలమా అనేదానికి ఇప్పుడు మనం ఒక యాక్టివిటీని చేస్తాం. చూడండి, ఇప్పుడు 3 కప్పులు తీసుకోవాలి. 3 కప్పుల్లో స్వేదన జలాన్ని నింపాలి. ఒక కప్పులో కాపర్ సల్ఫేట్ స్ఫటికాలను కొన్ని వేయాలి. మరో కప్పులో లెమన్ జ్యూస్ని పిండాలి. మరొక కప్పును మనము ఇప్పుడు స్వేదన జలంగానే తీసుకున్నాం. ఇప్పుడు ఈ 3 మనం తయారు చేసిన టెస్టర్ను ఉంచినట్లయితే విద్యుత్తు ప్రవహిస్తుందా లేదా అనేది చూస్తున్నాం. ఈ యాక్టివిటీని గమనించండి. ఇప్పుడు మనం స్వేదన జలములో ఉంచాం, వెలిగిందా? వెలగలేదు. ఇప్పుడు 2వ కప్పులో, అంటే నిమ్మరసం కలిపినటువంటి కప్పులో ఈ టెస్టర్ ఉంచున్నాము. బల్బు వెలిగిందా లేదా? వెలిగింది. అట్లాగే కాపర్ సల్ఫేట్ స్ఫటికాలు కలిపినటువంటి ఈ నీటిలో ఉంచుతున్నాం. చూడండి, బల్బు వెలిగిందా లేదా? వెలిగింది. అంటే స్వేదన జలాన్ని మనము విద్యుత్ వాహకంగా మార్చాలంటే మనం దానికి కొన్ని లవణాలను,
లేదా ఆమ్లాన్ని కలిపినట్లయితే స్వేదన జలం కూడా ఏంగా మారిపోతుందంటే విద్యుత్ వాహకంగా మారడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం మామూలుగా మనకు నీటి వనరులు చాలా ఉన్నాయి. బోరు బావులు, ట్యాప్, నెక్స్ట్ బావులు, గుంటలు, వీటన్నిటిలో కూడా నీరు మనకు లభిస్తుంది. ఇవన్నీ కూడా శుద్ధమైన నీరు కావు, పరిశుద్ధమైన నీరు కావు. ఎందుకనంటే ఇవన్నీ కూడా మలినాలతో కూడి ఉంటాయి. వీటన్నిటిలో కూడా మలినాలు ఉంటాయి. అంటే ఇవి ద్రావణాలు, ఇవన్నీ కూడా ద్రావణాలు. ఇలాంటి ద్రావణాల గుండా మనకు విద్యుత్ ప్రవహిస్తుందని ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. ఎందుకంటే నీటిలో కొన్ని లవణాలను కలిపినప్పుడు విద్యుత్ ప్రవహించింది కాబట్టి. అట్లాగే మనం ఇంతకుముందు మొదట్లో చెప్పిన విధంగా తడి చేతులతో స్విచ్లను పట్టుకున్నప్పుడు ఎందుకు షాక్ కొట్టిందో ఇప్పుడు మీకు అందరికీ అర్థమవుతుందా లేదా? ఎందుకని మన కుళాయి నీరు అంతా కూడా లవణాలతో కూడినటువంటి నీరు, శుద్ధ జలం కాదు. కాబట్టి మనం తడి చేతులతో స్విచ్లను పట్టుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా షాక్ కొడుతుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా తడి చేతులతో స్విచ్ల్ని పట్టుకోకూడదు. కాబట్టి ఈ ప్రయోగం ద్వారా మనం ఏం తెలుసుకున్నామంటే శుద్ధ జలాన్ని కూడా కొన్ని లవణాలు, ఆమ్లాలు లాంటి వాటిని శుద్ధ జలానికి కలిపినప్పుడు దాన్ని విద్యుత్ వాహకంగా మార్చవచ్చని ఈ ప్రయోగం ద్వారా తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మనం విద్యుత్ ప్రవాహం యొక్క రసాయన ఫలితాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. కెమికల్ ఎఫెక్టివ్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. అంటే దీని గురించి తెలుసుకునేదానికి ఒక చిన్న ఉదాహరణ ఒకటి చెప్పుకుంటాం. ఇప్పుడు దాకా మనం ఘన పదార్థాలు, ద్రవ పదార్థాల మీద విద్యుత్తును ప్రసరింపచేసి కొన్ని పదార్థాల్లో ప్రవహిస్తున్నాయి, కొన్ని పదార్థాల్లో విద్యుత్ ప్రవహించడం లేదు అని ఇప్పుడు దాకా తెలుసుకున్నాం. అయితే మనం దినము తినేటువంటి కూరగాయలు, పండ్లు, వాటి విషయానికి వస్తే అవి కూడా తమ గుండా విద్యుత్తును పంపిస్తాయా లేదా అనే దాని గురించి కూడా మనం ఇప్పుడు ఒక యాక్టివిటీ చేయబోతున్నాం. అందుకోసంగా మనం రోజు తినేటువంటి కూరగాయల్లో ఉల్లగడ్డ ఒక ఉల్లగడ్డను ఒకదాన్ని తీసుకునేసి ఈ ఉల్లగడ్డను మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే, 2 భాగాలుగా కట్ చేసుకున్నట్లయితే అందులో నుంచి ఒక భాగాన్ని తీసుకోవాలి. ఈ ఉల్లగడ్డకి 2 కాపర్ ప్లేట్లను గుచ్చాలి. చూడండి, కాపర్ ప్లేట్లు గుచ్చుతున్నాను. కాపర్ ప్లేట్లను గుచ్చుతున్నాయి. నెక్స్ట్ ఏంటంటే వీటిని టెస్టర్ ఒకదాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసుకున్నప్పుడు మనకు బల్బు వెలుగుతుంది. చూడండి, బల్బు వెలిగిందా లేదా? వెలిగింది, చూశారు కదా. అయితే ఇక్కడ మనము ఈ యొక్క ప్రయోగంలో ఈ ప్రయోగాన్ని ఒక 10 నిమిషాల సేపు గాన పక్కన పెట్టేసినట్లయితే 10-15 నిమిషాల సేపు ఇక్కడ మనకు ధనద్రవము నుండి, అంటే బ్యాటరీ యొక్క ధనద్రవం, చూడండి, బ్యాటరీ యొక్క ధనద్రవము నుండి మనము తీసుకున్న వైరు దగ్గర ఒక నీలం ఆకుపచ్చ రంగు కలిగినటువంటి మచ్చ ఏర్పడింది. ఇది రుణధ్రువానికి బ్యాటరీ యొక్క రుణధ్రువానికి కలిపినటువంటి భాగం దగ్గర ఏర్పడాలి. అంటే ఈ యొక్క ఆలుగడ్డలో ఇక్కడ రసాయనిక చర్య జరిగింది అని చెప్పవచ్చు. అంటే మనము తినేటువంటి ఆహార పదార్థాలు ఉల్లగడ్డ, టమేటా, క్యారెట్ ఇలాంటి పదార్థాలను తీసుకుని వాటి గుండా విద్యుత్తును ప్రవహింపచేయడం వల్ల ఆ పదార్థాలలో రసాయనిక చర్య అనేది ఒకటి జరుగుతుంది. అట్లాగే ఫ్రూట్స్ మనం పరిశీలించినట్లయితే యాపిల్, బత్తాయి, ఆరెంజ్ ఇలాంటి ఫ్రూట్స్ని తీసుకున్నప్పుడు
వాటిలో కూడా విద్యుత్ ప్రవహించడం వల్ల అక్కడ రసాయనిక మార్పు అంటూ జరుగుతుంది. అంటే ద్రవ పదార్థాలు, ఘన పదార్థాలు, మనము తినేటువంటి ఆహార పదార్థాలు, వీటన్నిటిలో కూడా విద్యుత్తును ప్రవహింప చేయడం వలన కొన్ని మార్పులకు లోనవుతున్నాయని మనము ఈ యాక్టివిటీల ద్వారా తెలుసుకుంటున్నాం. నెక్స్ట్ మరొక యాక్టివిటీని పరిశీలిస్తున్నాం ఇప్పుడు. అంటే విద్యుత్ ప్రవహించడం వల్ల కలిగేటువంటి ఫలితం మీద ఇంకొక యాక్టివిటీ తయారు చేసుకుంటున్నాం. ఇది ల్యాబ్ యాక్టివిటీ, ప్రయోగశాల కృత్యం. ప్రయోగశాల కృత్యం రాసుకునేటప్పుడు మనము దానికి స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ఏమిటి అంటే, ముందు లక్ష్యం అంటే ఎయిమ్ ఏంది, ఈ యొక్క ప్రయోగం ద్వారా మనం ఏం తెలుసుకోబోతున్నాం అనేటువంటిది ఎయిమ్ అనేది తెలుసుకోవాలి. ముందు స్టెప్స్ వచ్చి దీంట్లో ప్రయోగశాల కృత్యం, లక్ష్యం, కావలసిన పరికరాలు, పద్ధతి, పరిశీలన. ప్రయోగశాల కృత్యములో ఉన్నటువంటి భాగాలు ఇవి కంపల్సరీగా ముందు తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ప్రయోగశాల కృత్యము విద్యుత్ ప్రవహించడం వల్ల ఏర్పడేటువంటి ఫలితాన్ని గురించి అంటున్నాం కదా. ఒకసారి ఆ ఫలితం ఏందో ఒకసారి చూస్తాం. ఇప్పుడు మనం ఈ రేకును కానీ తీసుకున్నట్లయితే చూడండి, ఈ రేకు ఎంత షైనిస్గా ఉందో. అట్లాగే ఈ శీల చూడండి ఎంత షైన్గా ఉందో. అట్లాగే మనం ఒక సైకిల్ రిమ్, కొత్త సైకిల్ రిమ్ తీసుకున్నట్లయితే ఎంత షైన్గా ఉంటుంది. ఇలాంటివన్నీ షైన్గా ఉండడానికి గల కారణం ఏంటి ఒకసారి ఆలోచించండి. కొద్ది రోజుల తర్వాత ఆ షైన్ ఏమైపోతుంది, ఒకసారి ఆలోచించండి మీరు. ఇప్పుడు ఈ తాళం చూడండి, ఈ తాళం మొదట్లో బాగా షైన్గా ఉంటుంది, ఇప్పుడు ఇది ఎందుకు నల్లబడిపోయింది అంటే మనం క్రమేపీ వాడడం వల్ల ఇలాంటి పరికరాలను పైన పూయబడినటువంటి పూత తొలగిపోయి ఇది మామూలు స్థితికి వచ్చేసిందని అర్థం. అంటే కొన్ని పదార్థాల మీద మరికొన్ని పదార్థాలను పూతగా పూసి వాటిని మెరిసే విధంగా చేస్తారు, అంటే ఎక్కువ కాలం మన్నేటట్టుగా చేస్తారు. అటువంటి పద్ధతిని మనం ఇప్పుడు ఏమని పిలుస్తున్నామంటే ఎలక్ట్రోప్లేటింగ్ అని పిలుస్తున్నాం. ఈ ఎలక్ట్రోప్లేటింగ్ ద్వారా ఒక కీ మీద కాపర్ కోటింగ్ను వేయడానికి మనం ఇప్పుడు ఒక కృత్యాన్ని నిర్వహించుకుంటున్నాం. ఆ నిర్వహణకు కావలసిన పరికరాలు ఏమిటి, ఏమేందో తెలుసుకున్నాం మనం ఇప్పుడు. తాళం చెవి మీద కాపర్ కోటింగ్ను ఎలక్ట్రోప్లేటింగ్ ద్వారా వేయడం. కావలసిన పరికరాలు ఏమిటి అంటే ఒక టీ కప్పు, నెక్స్ట్ వచ్చి కాపర్ సల్ఫేట్ స్ఫటికాలు, నెక్స్ట్ వచ్చి రాగి పలక, ఇదిగోండి, నెక్స్ట్ వచ్చి కీ, ఇదిగోండి కీ, నెక్స్ట్ వచ్చి వైర్లు, బ్యాటరీ. ఇవి సామాగ్రి. ఈ సామాగ్రి సహాయంతో మనం ఇప్పుడు ఎలక్ట్రోప్లేటింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఒకసారి చూడండి, వీటన్నిటి కనెక్షన్స్ ఇస్తాను. ఇప్పుడు నీటిలో కాపర్ సల్ఫేట్ స్ఫటికాలను కలిపినట్లయితే అవి మనకు బ్లూ రంగులో ఉన్నటువంటి కాపర్ సల్ఫేట్ ద్రావణం తయారవుతుంది. ఈ ద్రావణాన్ని మనము విద్యుత్ విశ్లేష్యం, ఎలక్ట్రోలైట్ అని పిలుస్తాం ఈ ద్రావణాన్ని. ఈ ద్రావణంలో ఇప్పుడు మనము కాపర్ సల్ఫేట్ పలకను, కీని ఉపయోగిస్తున్నాం. ఈ రెండింటిని మనం ఏమని పిలుస్తామంటే ఎలక్ట్రోడ్లు అని పిలుస్తాం. ఎలక్ట్రోడ్లు అని పిలుస్తాం. వీటిని ఇప్పుడు మనం కాపర్ సల్ఫేట్లో ముంచుతున్నాం. ముంచి ఒక 10 నిమిషాలు ఉంచుతాం.
ఇలా 10 నిమిషాలు ఉంచినప్పుడు మనకు ఈ ఇనుముతో తయారు చేసినటువంటి కీ మీద కాపర్ కోటింగ్ ఏర్పడుతుంది. ఒకసారి 10 నిమిషాల సేపు ఒక్కరో చూడండి. ఇప్పటికే ఆల్రెడీ కాపర్ కోటింగ్ బాగా వచ్చేసిందో చూడండి, వచ్చిందా? సో ఇలా ఒక లోహం మీద మరొక లోహాన్ని పూతగా వేయడాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఎలక్ట్రోప్లేటింగ్ అని పిలుస్తాం మనం. ఈ ఎలక్ట్రోప్లేటింగ్ వల్ల మనకు అనేక లాభాలు ఉన్నాయి. ఉదాహరణకి కొన్ని లాభాల గురించి చెప్పుకుంటున్నాం మనం ఇప్పుడు. మనకు పరిశ్రమల్లో మనం పరిశీలించినట్లయితే ఇందాక చెప్పుకున్నాం సైకిల్ రిమ్ములు అని, బైక్ రిమ్ములు, ఇవన్నీ కూడా ఇనుముతో తయారు చేసినట్టే. కానీ అవి ఎక్కువ కాలం మన్నాలంటే ఏం చేయాలి? దాని మీద ఏదో ఒక పూతగా ఉంటుంది. అంటే పరిశ్రమలలో యంత్రాల యొక్క భాగాలను ఇనుముతో చేసినప్పటికీ వాటి మీద క్రోమియము, నికులు లాంటి పూత వేస్తారు. అసలు ఎందుకు వేయాలి పూత? లేకపోతే ఐరన్ అనేది మనం గాలిలో ఉంచినట్లయితే గాలిలో ఉన్నటువంటి నీటి ఆవిరి మరియు గాలి ఆక్సిజన్ వల్ల అది తుప్పు పట్టిపోతుంది గబాన. అలా తుప్పు పట్టకుండా మనము నికిల్ లేదా క్రోమియం పూతను వేసినటువంటి యంత్ర భాగాలను ఇనుముతో తయారు చేస్తారు. ఇదొక ఉపయోగం. రెండవది ఏంటంటే మనము ధరించేటువంటి ఆభరణాలు, రోల్డ్ గోల్డ్ అని చాలా నగలు ధరిస్తున్నారు ఈ మధ్యకాలంలో. పెళ్ళిళ్ళు వాటి సందర్భాల్లో అంతా రోల్డ్ గోల్డ్ నగలు వేసుకుంటారు అలంకరణ కోసం. అవి అంతా కూడా ఏంది? అల్యూమినియం లోహం మీద బంగారం లేదా రాగి పూత లేదా క్రోమియం పూత ఇట్లాంటివి వేసి వాటిని అందంగా తయారు చేస్తున్నారు. వాటిని అందంగా ఈ విధంగా ప్లేటింగ్ వేసేసి అందంగా తయారు చేస్తున్నారు. నెక్స్ట్ మరొక విషయం గురించి చెప్పుకుంటాం. వంతెనలు నిర్మాణం జరుగుతున్నాయి, పెద్ద పెద్ద వంతెనలు కడుతున్నారు. ఈ వంతెనలో ఉపయోగించేటువంటి ఇనుము, ఆ ఇనుము గబాన త్రుప్పు పెట్టిందనుకోండి గబక్కన కూలిపోతాయి. అలా కూలిపోకుండా అక్కడ వచ్చేటువంటి ఇనుముకి మామూలుగా ఏం ఉపయోగిస్తారంటే జింకు కోటింగ్ ఉపయోగించినటువంటి ఇనుమును ఉపయోగిస్తారు. కాబట్టి వంతెనలు బలంగా ఉంటాయి. కాబట్టి జింకు కోటింగ్ వేసినటువంటి ఇనుమును వంతెనల నిర్మాణానికి ఉపయోగించుకుంటున్నాం. ఇంకా తినుబండ్రాలు వాడేటువంటి డబ్బాలకి, తినుబండ్రాలు వాడుతుంటాం, కొన్ని డబ్బాలు తినుబండ్రాలు వస్తుంటాయి కొన్ని డబ్బాల్లో. ఆ డబ్బాలకి ఏం పూత వేస్తారు అక్కడ అనంటే ఒక్కసారిగా టిన్ పూత వేస్తారు. అంటే ఆ యొక్క ఇనప డబ్బాలకు లోపల భాగాన టిన్ పూత వేయడం వల్ల ఆహార పదార్థాలు చెడిపోకుంటుంటాయి. అంటే టిన్ అనేది ఐరన్ కన్నా కూడా తక్కువగా త్రుప్పు పడుతుందని అర్థం. ఈ విధంగా మనకు ఎలక్ట్రోప్లేటింగ్ యొక్క ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పటి వరకు మనం ద్రవాల విద్యుత్ వాహకత, ఘన పదార్థాల విద్యుత్ వాహకత, మనం తినే పదార్థాల్లో విద్యుత్ వాహకత, వీటన్నిటిని గురించి మనం చెప్పుకున్నాం. అయితే వీటన్నిటికీ మనము డ్రై సెల్ను వాడుతున్నాం, నిర్జల ఘటము అనే దాన్ని వాడుతున్నాం. అంటే ఎవరెస్ట్ బ్యాటరీలు కావచ్చు, హెచ్బి బ్యాటరీలు కావచ్చు, లేదా నిప్పో బ్యాటరీలు కావచ్చు, ఇలాంటి వాడి ప్రయోగాలు చేసుకుంటున్నాం. అయితే పూర్వకాలంలో మొట్టమొదటిగా ఈ బ్యాటరీ లేని కాలంలో దేన్ని తయారు చేశారు మొట్టమొదట అంటే మనకు ద్రవాలతోనే బ్యాటరీ తయారు చేసింది. ఆ ద్రవాలతో చేసేటువంటి ఒక బ్యాటరీని సింపుల్గా మనం ఇప్పుడు ఒక కృత్యం ద్వారా తయారు చేసి చూసుకుందాం. విద్యుత్ ఘటాన్ని తయారు చేసే విధానం ద్రవాల సహాయంతో. అందుకోసం కావలసినటువంటి పరికరాలు, మనము దీనికోసంగా డైల్యూట్ H2SO4 తీసుకోవాలి, సజల సల్ఫ్యూరిక్ ఆమ్లము, నెక్స్ట్ వచ్చి ఒక ఎల్ఈడి బల్బ్, ఒక ఎల్ఈడి బల్బ్ ఒకటి, నెక్స్ట్ వచ్చి కనెక్టింగ్ వైర్స్. ఈ 3 ఎక్విప్మెంట్స్ ద్వారా మనం ఇప్పుడు సర్క్యూట్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆ సర్క్యూట్ని ఒకసారి చూడండి. ఒక కప్పులో
డైల్యూట్ H2SO4 తీసుకోవాలి. దానిలో రాగి పలక, మరొకటి మెగ్నీషియం పలకను ఉంచాలి. వీటిని వైర్ల ద్వారా బ్యాటరీకి కనెక్షన్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడు మనకు బల్బు వెలుగుతుంది. ఒకసారి ఈ ప్రయోగంలో చూడండి. ఇది డైల్యూట్ H2SO4, జింకు పలక, ఇది వచ్చి కాపర్ పలక, లేదా మనం మెగ్నీషియం పలకను కూడా తీసుకోవచ్చు. ఈ యొక్క డైల్యూట్ H2SO4లో ఉంచినట్లయితే బల్బు వెలుగుతుంది. చూడండి, అంటే మనకి ఇక్కడ ద్రవాల గుండా విద్యుత్ పంపినప్పుడు బల్బు వెలుగుతుంది. ఈ పద్ధతినే మనకు ఈ నిర్జల ఘటాలు కనుక్కోకముందు దీన్నే వోల్టా అనేటువంటి శాస్త్రవేత్త మనకు ఇక్కడ డైల్యూట్ H2SO4ను, నెక్స్ట్ వచ్చి కాపర్ పలకను, నెక్స్ట్ వచ్చి ఏంటంటే జింకు పలకను ఉపయోగించి వోల్టా అనేటువంటి శాస్త్రవేత్త వోల్టా ఘటాన్ని తయారు చేశాడు. ఇక్కడ మనకు జింకు పలక మన దగ్గర లేదు కాబట్టి నేను దానికి అనుగుణంగా మెగ్నీషియం పలకను ఉపయోగించాము. దేన్ని ఉపయోగించాము? మెగ్నీషియం పలకను. ఒకటి కాపర్ పలకను, ఇంకోటి మెగ్నీషియం పలకను ఉపయోగించాం. ఏమీ లేదు, ఇక్కడ మనకు జింకు పలక లేదు. అయినా కూడా మనకు ఈ ప్రయోగం బాగా అద్భుతంగా వచ్చింది. సో ద్రవాల గుండా పంపినప్పుడు విద్యుత్తును బల్బు వెలుగుతుంది అని మొట్టమొదటి శాస్త్రవేత్తలు దీన్ని కనుగొన్నారు. ఆ తర్వాత క్రమేపీ నిర్జల ఘటాలను తయారు చేశారు. ఇప్పుడు మనము సింపుల్గా మన ఇంట్లో దొరుకుతాయి ఇవన్నీ కూడా. చూడండి, డైల్యూట్ H2SO4 పాలభూతి కేంద్రంలో దొరుకుతుంది. మన ఇంట్లో తయారు చేసుకోవచ్చు దీన్ని. కాపర్ పలకలు కూడా మనకు దొరుకుతాయి. కాపర్ వైర్ తీసుకుంటే చాలు. జింకు మనకు సెల్ యొక్క అడుగు భాగాన ఉంటుంది జింకు పలక, దాంతో మీరందరూ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మనం సొంతంగానే ఇంట్లో ఒక ఘటాన్ని తయారు చేసుకోవచ్చు. ద్రవ రూపంలో ఉన్నటువంటి ఘటాన్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈరోజు అంతా కూడా ద్రవాల విద్యుత్ వాహకత అనేటువంటి పాఠ్యాంశాన్ని గురించి తెలుసుకున్నాం. ఈ పాఠ్యాంశంలో మనం పూర్తిగా ఏం తెలుసుకున్నామంటే, మొదట చెప్పినటువంటి ఉదాహరణలకు ఆన్సర్ అందరికి వచ్చేసిందా లేదా? వచ్చేసి ఉండొచ్చు యారికి. ఎందుకంటే కొన్ని ద్రవాలు తమ గుండా విద్యుత్తును పంపిస్తున్నాయి అని చెప్పుకున్నాం. కాబట్టి ద్రవ పదార్థాలు విద్యుత్తును పంపిస్తున్నాయి, కొన్ని ఘన పదార్థాలు విద్యుత్తును పంపిస్తున్నాయి. అట్లాగే మనం తినేటువంటి ఆహార పదార్థాలు కూడా విద్యుత్తును పంపినప్పుడు కొన్ని మార్పులకు లోనవుతున్నాయి. నెక్స్ట్, ఈ విద్యుత్ ప్రవాహ ఫలితాల వల్ల మనకు అనేక లాభాలు ఉన్నాయని కూడా ఈ చాప్టర్లో తెలుసుకున్నాం. ఈ విద్యుత్తును శాస్త్రవేత్తలు కనిపెట్టి మనకు ఎంతో అభివృద్ధికి దోహదపడ్డారని మనం ఈ చాప్టర్ ద్వారా తెలుసుకుంటున్నాం. పిల్లలు, మనం అందరూ ఈ పాఠం విన్నారు. ఈ పాఠంలో మనం కృత్యం 1 నిర్వహించినప్పుడు అందులో మీరు చూశారు డ్రై సెల్ 1, తర్వాత వచ్చి వైర్లు, నెక్స్ట్ వచ్చేందంటే ఇంకా ఒక ఎల్ఈడి బల్బు, ఇక కావలసిన పదార్థాలు రబ్బరు, పెన్సిల్ ముక్క, ఇవన్నీ మీకు దగ్గరగా దొరుకుతూ ఉంటాయి. వీటన్నిటితో మీరు అందరూ కూడా ఈ యొక్క కృత్యాన్ని నిర్వహించవచ్చు. అంటే ఘన పదార్థాలలో ఏ ఘన పదార్థాలలో విద్యుత్ ప్రవహిస్తుంది అనేదాన్ని, ఈ కృత్యాన్ని మీరు ఇంట్లో ప్రతి ఒక్కరూ చేయవచ్చు. ఇక నెక్స్ట్ ద్రవాల్లో కూడా మనకి ఈజీయే. నేను చెప్పింది చాలా సింపుల్గా చెప్పాను, మీరు ఇంట్లో చేసుకోవచ్చు. 2 గుండు సూదులు తీసుకోండి, ఒక అట్టకు గుచ్చండి, ఒక సెల్ తీసుకోండి, ఒక ఎల్ఈడి బల్బు తీసుకోండి, ఒక క్యాప్ తీసుకోండి, అందులో నిమ్మరసం పోయండి, కనెక్షన్ వేయండి, వెలుగుతుంది. ఆముదం పోయండి, ఎలగదు. కొబ్బరి సవరు పోయండి, వెలగదు.
అదే కాపర్ సల్ఫేట్ ద్రావణం కూడా మన ఇంట్లో ఉంటుంది ఒక్కో దగ్గర, అది పోయండి వెలుగుతుంది. ఈ విధంగా మనం ఏ ద్రావణాలు విద్యుత్తును ప్రవహింపచేస్తాయి, ఏ ద్రావణాలు విద్యుత్తును ప్రవహింపనీవు అనేది మీరు ఇంట్లోనే టెస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కృత్యాన్ని మీరు ఇంటికాడ తయారు చేయవచ్చు. నెక్స్ట్ ఉల్లగడ్డలతో ప్రయోగం చూశారు మీరందరూ కూడా. ప్రతి ఒక్కరింట్లో కూడా ఉల్లగడ్డలు ఉంటాయి. ఉల్లగడ్డలు కట్ చేయండి, 2-3 ఉల్లగడ్డలు తీసుకోండి, వాటన్నిటిని కట్ చేయండి, హాఫ్ కట్ చేయండి. అందులో రాగి తీగలు కూర్చోండి, వాటిని సమాంతరంగా కలపండి. ఈ వైర్లను తీసుకొని పోయి ఒక బల్బుకి, టార్చ్ లైట్ బల్బుకి ఇవ్వండి. టార్చ్ లైట్ బల్బుకి ఇవ్వండి. టార్చ్ లైట్ బల్బు వెలుగుతుంది. ఇది మీరు సొంతంగా ఇంటికాడ చేసుకున్నట్లయితే మీకు కూడా ఒక ఆహ్లాదకరంగా ఉంటుంది. మనం కూడా సొంతంగా ప్రయోగాలు చేయగలిగినాము అనేటువంటిది వస్తుంది. ఉల్లగడ్డ వద్దు, ఉల్లగడ్డ కూడా లేదు మన దగ్గర, నిమ్మకాయ ఉంటుంది, నిమ్మకాయతో చేయండి. నిమ్మకాయ వద్దు, టమాటోతో చేయండి. మీరు కావాల్సినటువంటి అంటే ద్రవ రూపంలో ఉన్నటువంటి కాయలతో నిర్వహించినట్లయితే మనకు ఖచ్చితంగా బల్బు వెలుగుతుంది. కాబట్టి ఇక్కడ కూడా కొన్ని రసాయన చర్యలు జరుగుతాయి. రసాయన చర్యలు జరగడం వల్ల మాత్రమే బల్బు వెలుగుతుంది. అంటే ఇక్కడంతా కూడా కెమికల్ అంటే రసాయనిక చర్య విద్యుత్ శక్తిగా మారిపోతుంది. అంటే ఇక్కడ ఏంది చేంజ్ అంటే రసాయనిక శక్తి కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఇక్కడ జరిగేటువంటి మార్పు అది. ఇలాంటి ప్రయోగాలను మీరు అనేకం తయారు చేసుకోవచ్చు, 1-2 కాదు. ఎలక్ట్రోప్లేటింగ్ మీరు అద్భుతంగా చేయవచ్చు. అసలుకి మీ అందరి దగ్గర ఉంటాయి ఇవి, సెల్లే మామూలుగా. దానికి కూడా ఉపయోగించాల్సింది సెల్లు, కాపర్ వైర్లు. నెక్స్ట్ ఏంటంటే కాపర్ సల్ఫేట్ ద్రావణం. ఇది దొరకదు అనుకుంటాం మనం దాన్ని. అసలుకి దాన్ని మనకు ఆయుర్వేద షాప్లోకి పోయి మైలుతత్వ ద్రావణం అడిగితే చాలు, మైలుతత్వ ద్రావణం అని అడిగితే దాన్ని ఇస్తారు. ఆ కాపర్ సల్ఫేట్ని ఇస్తారు. దాన్ని తీసుకొని కానీ కలిపినట్లయితే కాపర్ సల్ఫేటు ద్రావణం ఏర్పడుతుంది. ఇందులో మనము కీ ఉపయోగించు, లేకపోతే ఒక సూదిని ఉపయోగించు, ఒక శీలను ఉపయోగించు, ఇంకొక సైడ్ వచ్చి రాగి పలకను ఉపయోగించు. అప్పుడు మీకు ఇది కూడా దీని మీద కోటింగ్, రాగి కోటింగు అద్భుతంగా పడుతుంది. ఈ విధంగా ఇలాంటి ప్రయోగాలన్నీ కూడా మీరు ఇళ్లల్లో చేసుకొని చాలా ఆహ్లాదకరంగా సైన్స్ అనేది చాలా తేలికైనటువంటి సబ్జెక్టుగా మీరు భావిస్తారని నేను అనుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. నమస్కారం. కోవిడ్-19 కారణంగా విద్యకు దూరమైన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు శుభవార్త. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ శ్రీ ఎంవి శేషగిరిబాబు గారు మరియు జిల్లా ఎస్పీ శ్రీ భాస్కర్ భూషణ్ గారి సూచనల మేరకు 8, 9వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు రెమెడియల్ తరగతులను జిల్లా విద్యాశాఖాధికారి మరియు డిపిసి సమగ్ర శిక్ష శ్రీ ఎం జనార్దనాచార్యులు మరియు ఏపీసీ సమగ్ర శిక్ష డాక్టర్ వి బ్రహ్మానందరెడ్డి గార్ల పర్యవేక్షణలో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు 9వ తరగతి మరియు ప్రతిరోజు సాయంత్రం 3 గంటల నుండి 4 గంటల వరకు 8వ తరగతికి సంబంధించిన భౌతిక, రసాయన శాస్త్రములలో పాఠ్యాంశాలు ప్రసారమగును. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగపరచుకోగలరు.